క్వశ్చన్. భారతదేశం ఏ అక్షాంశాల మధ్యన దాగి ఉన్నది? ఏ 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్యన, బి 8 డిగ్రీల 16 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 4 డిగ్రీల 7 నిమిషాల 47 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్యన, 4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్యన ఉంది. డి 8 డిగ్రీల 12 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 42 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్యన దాగి ఉంది. సో ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్, అంటే భారతదేశం అనేది ఉత్తర అక్షాంశాల పరంగా అంటే ఈ భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉన్నదన్నాడు. సో ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 8 డిగ్రీల 4 నిమిషాల నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ ఫ్రమ్ నార్థన్ హెమిస్ఫియర్. భారతదేశం ప్రధానంగా ఉత్తర అక్షాంశాల మధ్యన ఉత్తర అర్ధగోళం అండి నార్థన్ హెమిస్ఫియర్ లో దాగి ఉంది. ఎలా ఉందంటే 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ ఫ్రమ్ నార్థన్ హెమిస్ఫియర్. ఇండియాకి మధ్య గుండా ప్రయాణిస్తున్నటువంటి ప్రధాన ఉత్తర అక్షాంశం పేరు 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి, 23.5 డిగ్రీల కర్కట రేఖ. ఈ 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాకి మధ్య గుండా ప్రయాణిస్తుందండి. ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుందంటే ఇది ఒక 8 రాష్ట్రాలు గుండా పోతుందండి. ఆ 8 రాష్ట్రాలు ఏంటి సార్ అంటే ఇక్కడ నోట్ పాయింట్ రాస్తాను ఏంటి సార్ అంటే కోడ్ రూపంలో రాచగుమా జాపత్రిమి, రాచగుమా జాపత్రిమి, రాచగుమా జాపత్రిమి అంటే రాజస్థాన్ అండి, రాజస్థాన్. రాచగుమా జాపత్రిమి అంటే ఆ రాజస్థాన్ ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నది, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం అండి. ఇందులో 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ద లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ బై స్టేట్ ఇన్ ఇండియా. అంటే ఇది ఎక్కువ దూరం ఏ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, రాజస్థాన్ రాష్ట్రం గుండా తక్కువ దూరం ప్రయాణిస్తుంది. 23.5 డిగ్రీల కర్కట రేఖ ప్రధానంగా మన దేశాన్ని నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాగా డివైడ్ చేయడమే కాకుండా ఇది మన దేశంలో కనహా అనే ఒక నేషనల్ పార్క్ కి దగ్గర గుండా పోతుంది. కనహా అండ్ నేషనల్ పార్క్ అని అంటే 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ traveled by nearest park in India, Kanha National Park. One of the tiger reserve in India, Kanha Tiger Reserve or Kanha National Park located in Madhya Pradesh state. ఏ స్టేట్ లో ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఇది ఆన్సర్ 8 డిగ్రీల 4 నిమిషాల్లోను 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలని ఆన్సర్ ఈజ్ ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశం అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఈ అర్ధగోళంలో ఉంది. ఇప్పుడే చెప్పుకున్నామండి భారతదేశం అనేది అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఎలా ఉందని. అక్షాంశాల పరంగా అయితే ఎలా ఉంది, 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుండి అని చెప్పాను, 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య అంటే 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ ఫ్రమ్ నార్థన్ హెమిస్ఫియర్, 68 degrees 7 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ టు 97 degrees 25 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఫ్రమ్ హాఫ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్. అంటే భారతదేశం అనేది ఉత్తర అర్ధగోళం మరియు ఉత్తర అక్షాంశాల పరంగా ఉత్తర అర్ధగోళంలోను రేఖాంశాల పరంగా పూర్వ అర్ధగోళంలో దాగి ఉంది. సో మన దేశానికి మధ్య గుండా ప్రయాణించిన అక్షాంశం అయితే ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నామండి 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పాను. ఈ 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాకి మధ్య గుండా ప్రయాణించినటువంటి రేఖాంశం అయితే 82.5 degrees అని 82.5 డిగ్రీల ఈస్టర్న్ లాంగిట్యూడ్ అని తూర్పు రేఖాంశం. ఇది 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ మీటెడ్ పాయింట్ ఇన్ ఇండియా. అంటే ఛత్తీస్గఢ్ లో ఈ రెండు ఎక్కడ కలుసుకుంటాయి సార్, ఛత్తీస్గఢ్ లో బైకంఠపూర్ విలేజ్ అని బైకంఠపూర్ అనే గ్రామం వద్ద కలుసుకుంటాయి. అంటే 23.5 డిగ్రీల కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాలు, 8 రాష్ట్రాలు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాలు గుండా ప్రయాణిస్తుందంటే 5 states అండ్ 1 యూనియన్ టెరిటరీ గుండా పోతుంది. ఆ 5 states ఏంటి, 5 రాష్ట్రాలు మరియు 1
కేంద్రపాలిత ప్రాంతం. 5 రాష్ట్రాలే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. ఇక్కడ చూసుకుంటే 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ మన ఇండియన్ స్టాండర్డ్ టైంగా గుర్తిస్తారండి. 82.5 డిగ్రీల ఈస్టర్న్ లాంగిట్యూడ్ని ఇండియన్ స్టాండర్డ్ టైంగా గుర్తిస్తారు. భారతదేశ కాలమానంగా పరిగణిస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశానికి మొదటిసారిగా ఇండియా అని పిలిచిన వారు ఎవరు? ఏ పర్షియన్లు, బి గ్రీకులు, సి బ్రిటిష్ వాళ్ళు, డి ఆఫ్ఘనిస్తాన్ లాంటి. సో భారతదేశానికి సంస్కృత పదంలో అయితే భారతదేశానికి సంస్కృతంలో జంబూ ఐలాండ్ అనే పేరు ఉందండి. జంబూ ద్వీపం అనే పేరు ఉందండి. భారతదేశాన్ని సంస్కృతంలో జంబు అన్నారు. మొదటిసారిగా మన ఇండియా అని పిలిచిన వారు ఎవరు సార్ అంటే ఇండియా అని గ్రీకులు ఇండియా అని పిలిచారు. ఆధునిక భారతదేశంలో అయితే ఆధునిక భారత్లో ఇండియా అని పిలిచిన వారు ఎవరు సార్ అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఆధునికంగా ఇండియా అని పిలుస్తారండి. బ్రిటిష్లో ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వారు ఇండియా అని పిలిస్తే మొదటిసారిగా గ్రీకులు ఇండియా అని పిలుస్తారు. తర్వాత మన భారతదేశానికి పర్షియన్లు హిందుస్థాన్ అని పేరు ఇచ్చారండి. పర్షియన్లు ఇచ్చినటువంటి పేరు ఏంటి సార్ అంటే హిందుస్థాన్ అనే పేరు ఎవరిస్తారు సార్ అంటే పర్షియన్లు ఇచ్చినటువంటి పేరు హిందుస్థాన్. ఇలా మన దేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి యూరోపియన్లో చూసుకుంటే ఈస్టర్న్ పశ్చిమ ఆసియా దేశానికి చెందినటువంటి పర్షియన్లు వస్తారని వాళ్ళు మన దేశానికి ఇచ్చినటువంటి మొదటి పేరే హిందుస్థాన్ అని. ఆ తర్వాత గ్రీకులు వచ్చి మన దేశానికి ఇండియా అని పిలుస్తారు. అదేవిధంగా సంస్కృతంలో మన దేశానికి జంబూ ద్వీపం అంటారండి. జంబూ ద్వీపం అంటే నేరేడు చెట్టు ఆకారం కలిగి ఉందంట. భరతుడు అనే ఒక రాజు పరిపాలించడం వల్ల భారతదేశానికి భరత వర్షము అనే పేరు వచ్చింది. ఆ భరత వర్షం కాలక్రమేణా మారుతూ ఈరోజు ఎలా వచ్చింది సార్ అంటే భారత్ అనే పేరుతో పిలుస్తున్నారు. కానీ ప్రస్తుతం 2021లో మోడీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో ప్రధానమంత్రిని అడిగితే సో జవహర్ లాల్ నెహ్రూ కానీ 2 సార్లుగా పరిగణన తీసుకుంటే ఆయన 15వ వాడని, లేదు అంటే 14వ ప్రధానమంత్రి. సో ఇలా ఈ మోడీ 2021లో ఇండియాను ఏ పేరుతో వర్ణించాలని చెప్పారంటే భారత్ అనే పేరు మీదుగానే వర్ణించాలని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ నోట్ పాయింట్ చూడండి, కొంచెం మనం చూసుకున్న నోట్ పాయింట్లో ఏం సార్ అంటే అత్యధిక మంది ప్రధానమంత్రులను అందించినటువంటి రాష్ట్రం అని అడిగితే అత్యధిక మంది ప్రధానమంత్రులు అందించిన రాష్ట్రం అయితే ఏమొస్తుంది సార్ అంటే ఉత్తరప్రదేశ్ అండి. 9 మంది ప్రధానమంత్రులను అందించింది ఉత్తరప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ భారతదేశం ఏ రేఖాంశాల మధ్యన దాగి ఉందన్నాడండి. ఏ 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశాల నుంచి, అదేవిధంగా 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యన దాగి ఉందన్నాడు. బి 77 డిగ్రీల 8 నిమిషాల తూర్పు రేఖాంశాల నుండి 68 డిగ్రీల 6 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. సి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల నుండి 88 డిగ్రీల 6 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. డి ఏది కాదండి. సో ఆన్సర్ ఈజ్ ఆన్సర్. ఇందాక కూడా చెప్పుకున్నాం 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యన భారతదేశం అనేది పూర్వార్ధగోళంలో ఉంది. ఇలా మన భారతదేశానికి మధ్య గుండా ప్రయాణించిన తూర్పు రేఖాంశం అంటే ఏం చెప్పానండి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఏమన్నారని ఇండియన్ స్టాండర్డ్ టైమ్ గా పిలిచారని. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ని సో ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఐఎస్టి అండ్ జిఎంటి అని అడిగితే గ్రీన్విచ్ మీన్ టైం అండి. ప్రపంచ కాలమానానికి భారతదేశ కాలమానానికి మధ్య కాల భేదం ఎంత సమయం అంటే 5:30 గంటల సమయం మనం ముందు ఉంటామండి. భారతదేశం 5:30 గంటల సమయం ముందు ఉంటుంది. ప్రపంచ కాలమానానికి భారతదేశ కాలమానానికి మధ్య కాల భేదం 5:30 గంటల సమయం ఉంటుంది. ఎన్ని గంటలు ముందు ఉంటామండి 5:30 గంటల సమయం ముందు ఉంటాం. ఓకేనండి. సో ఇది ఈ విధంగా మన భారతదేశం అనేది తూర్పు రేఖాంశాల పరంగా ఏ అర్ధగోళంలో ఉందంటే పూర్వార్ధగోళంలో ఉంది. ఆఫ్ ది హెమిస్ఫియర్ అందుకే. నెక్స్ట్ వన్, యాక్చువల్ గా క్వీన్స్ ఆఫ్ మౌంటైన్స్ అని ఈ నగరాన్ని పేర్కొంటారు. పర్వతాల రాణి లేదా క్వీన్స్ ఆఫ్ మౌంటైన్స్ అని. ఇక్కడ చూసుకుంటే మన దేశంలో క్వీన్స్ ఆఫ్ మౌంటైన్స్ అని కొన్ని నిక్ నేమ్స్ అండి. ఇది యాక్చువల్గా సాధారణంగా మన ఇండియాలో సిటీ ఆఫ్ సౌత్ వే ఆఫ్
కర్ణాటక అని పిలుస్తారండి. సౌత్ వే ఆఫ్ కర్ణాటక అని ఏ ప్రాంతాన్ని కలిపారంటే మంగళూరు అని. ముస్సోరిని క్వీన్స్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు. ముస్సోరి ఏ రాష్ట్రంలో ఉందండి? ముస్సోరి ఉత్తరాఖండ్ అని. ఈ ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందినటువంటి బయోస్పియర్ రిజర్వ్ అంటే నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదండి? ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం కూడా నందాదేవి శిఖరం. ఈ నందాదేవి అనే నేషనల్ పార్క్ మధ్య గుండా ప్రయాణించినటువంటి నందాదేవి ఇక్కడ మనం చూసుకుంటే నందాదేవి అనే ఒక నేషనల్ పార్క్ ఉంది. అదేవిధంగా ఇక్కడ జిమ్ కార్బెట్ అనే ఒక జాతీయ పార్క్ ఉందండి. ఇది దేశంలోనే మొట్టమొదటి జాతీయ పార్క్ జిమ్ కార్బెట్ అని. ఇలా ముస్సోరి అనేది పర్వతాల నగరం అని పిలుస్తారు. క్వీన్స్ ఆఫ్ మౌంటైన్ సిటీ అని పిలుస్తారు. జైపూర్ అని దీన్ని పింక్ సిటీ అని పిలుస్తారు. పింక్ సిటీ ఆఫ్ ఇండియా. పింక్ సిటీ అని ఏ నగరాన్ని కలిపారంటే జైపూర్ అని. జంషెడ్పూర్ స్టీల్ సిటీ ఇన్ ఇండియా. స్టీల్ సిటీ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఈ స్టీల్ సిటీ ఇన్ ఇండియా అని దేని కలిపారంటే జంషెడ్పూర్ నగరానికి స్టీల్ సిటీ ఇన్ ఇండియా అని పిలుస్తారు. అని అంటే ఇనుము భారతదేశంలో ఇనుము ఉక్కు నగరం అని పిలుస్తారు జంషెడ్పూర్. ఎందుకంటే మన దేశంలో అత్యధికంగా ఇనుముని ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రం అండి. ఎందుకంటే ఇక్కడ జార్ఖండ్ లో మేజర్ గా మనం చూసుకుంటే రెండు ప్రధానటువంటి ఇనుము కర్మాగారాలు ఉన్నాయండి. ఒకటి ప్రైవేట్ యాజమాన్యంలో అతిపెద్ద సంస్థ టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, అండ్ అదే ప్రభుత్వ యాజమాన్యంలో అతిపెద్ద ఇనుము కర్మాగారం బిస్కో అండి. బొకారో ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అండి. బిస్కో అంటే బొకారో ఇనుము కర్మాగారం, టిస్కో అంటే టాటా ఇనుము కర్మాగారం. టిస్కో అని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1907 లో ఫామ్ చేశారు టిస్కోని. అదే బొకారోని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1964 అని. అంటే బొకారో ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఇనుము కర్మాగారం అంటే బొకారో ఇనుము కర్మాగారం అని. దీన్ని ప్రధానంగా మనకి రష్యా సపోర్ట్ తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇండియాలోనే ప్రభుత్వ యాజమాన్యాలు అతిపెద్ద ఇనుము కర్మాగారం. ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా in public sector Bokaro iron and steel plant in the area widened. Okay na. So the starting establishment year third 5 years plan establishment year in 1964 and third 5 years plan lo start చేస్తారు. ది సపోర్టెడ్ కంట్రీ అంటే ఏమొస్తుందండి? రష్యా వస్తుంది. అలాగే టాటా ఐరన్ స్టీల్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ 1907. ఈ రెండు కూడాను జార్ఖండ్ రాష్ట్రంలో అతి ఎక్కువగా ఇనుముని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి కనుక జంషెడ్పూర్ నగరాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అన్నారు. జైపూర్ ఏమన్నారని పింక్ సిటీ అన్నారు. ఇది రాజస్థాన్ యొక్క ప్రధానమైన నగరం. అదే ముస్సోరిని క్వీన్స్ ఆఫ్ మౌంటైన్స్ అని పిలుస్తారండి. ఓకేనా. ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. ఆల్రెడీ మన ఉత్తరాఖండ్ లో ఒక బయోస్పియర్ రిజర్వ్ కోసం చర్చించుకున్నాం, ఒక నేషనల్ పార్క్ కోసం చర్చించామండి. ఆ బయోస్పియర్ రిజర్వ్ ఏమో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. బట్ నందాదేవి అనే ఒక శిఖరం కూడా ఉత్తరాఖండ్ లోనే ఉంది. అది నందాదేవి పర్వతాల్లో ఉంటుంది. నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1936 అని. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడినటువంటి జాతీయ పార్కు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అయితే దీనికి పాత పేరు ఎలా ఉండేది? హేలీ నేషనల్ పార్క్ అని. దీనికి పాత పేరు ఏంటి సార్? జిమ్ కార్బెట్ కి మరో పేరు ఏంటి సార్ అంటే హేలీ నేషనల్ పార్క్. అది హేలీ నేషనల్ పార్క్ ని రీసెంట్ గా మనకి మార్చారండి పేరు. శ్రీరామ్ ఏంటండి రామ్ గంగా టైగర్ రిజర్వ్, రామ్ గంగా నేషనల్ పార్క్ గా మార్చవలసినగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ శాఖ వారు దీన్ని అప్రూవల్ అంటే దీన్ని క్యాబినెట్ లో ప్రవేశపెట్టారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే భూపేందర్ యాదవ్ అండి. ప్రస్తుతం కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ఎవరు సార్ అంటే భూపేందర్ యాదవ్ అండి. ఈ భూపేందర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుత కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి. కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి అండి. ఈయన అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్. ఓకేనా.